సంస్కృత ఆచార్య తిరుమలేశ వారు వచ్చి అడిగారు. సరే, వారి మాట నేను కాదనలేక చక్కగా ఇక్కడ మనం ఏర్పాటు చేద్దామని అన్నాము. మేము 500 మందిని ఎక్స్పెక్ట్ చేశాము. ఎందుకంటే వస్తే తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుందని కేవలం 500 వరకే మేము ఆహ్వానం పంపాము. 500 వారి వరకు ఇప్పుడు దాదాపుగా ఒక 200 మంది ఉన్నారు. ఇప్పుడు మరి కాశీ సిస్టర్స్ వీళ్ళు నలుగురు అంటే ఎవరనుకున్నారండి? 4 వేదాలు. 4 వేదాల సారాంశాన్నే ఇక్కడ మనకు భగవద్గీతలో వారు మనకు చక్కటి గానం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ధన్యులు. కాబట్టి వారికి మనం చిరు కానుకగా కేవలం భగవంతుని యొక్క ప్రసాదంలాగా ఒక ప్రసాదాన్ని అందజేస్తాము. వారు స్వీకరించవలసిందిగా మనవి. మీ దాంట్లో ఎవరైనా ఒకరు ప్రశ్న వేయొచ్చు, వారు దానికి సమాధానం. మీ దగ్గర భగవద్గీతలు ఉన్నాయి, ఏదో ఒకరు ఒక శ్లోకం నెంబర్ చెప్పండి, శ్లోకం చెప్తారు వారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. 40 నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు.